Hi, good afternoon to my dear students. Today I will discuss the practical is Lee's method. So, thermal conductivity of a bad conductor by using Lee's method. So, bad conductor లో కూడా మనకి అసలు ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే బ్యాడ్ కండక్టర్ గుండా కూడా మనకి హీట్ అనేది ఫ్లో అవుతుందని చేసి వెరిఫై చేస్తాం. సో అది ఇప్పుడు ఈ లీస్ మెథడ్లో మన అరేంజ్మెంట్ని అసలు అందులో యూజ్ చేసే ఆపరేటర్స్ ఏంటి మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో మనం దీన్నేమో లీస్ డిస్క్ అని పిలుస్తాం. లీస్ డిస్క్ బ్యాడ్ కండక్టర్ స్టీమ్ ఛాంబర్. సో దీన్ని మనం స్టీమ్ ఛాంబర్ అని పిలుస్తాం. నెక్స్ట్ 2 థర్మోమీటర్స్ యూజ్ చేస్తాం. వెర్నియర్ కాలిపర్స్, స్క్రూ గేజ్, స్టీమ్ బాయిలర్, హీట్ చేయడానికి ఇండక్షన్ స్టవ్. సో దీస్ ఆర్ ది ఆపరేటర్స్ ఇన్ దిస్ ప్రాక్టికల్. సో మనం ఇప్పుడు అసలు ఫస్ట్ ఏం చేస్తామంటే బ్యాడ్ కండక్టర్ యొక్క థిక్నెస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో థిక్నెస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం యూజ్ చేస్తామంటే మనం స్క్రూ గేజ్ యూజ్ చేస్తాం. కండక్టర్ యొక్క థిక్నెస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనందరికీ ఈ స్క్రూ గేజ్లో పిచ్ స్కేల్ తెలుసు, అలాగే హెడ్ స్కేల్ తెలుసు. సో పిచ్ స్కేల్ అంటే ఇదండి, హెడ్ స్కేల్ అంటే ఇది. సో పిచ్ స్కేల్స్లో మనకి ఎక్కడ టచ్ అయిందో పిచ్ స్కేల్ రీడింగ్ అంటే ఇక్కడ 0 తర్వాత ఏంటి 1 2 3 అంటే థర్డ్ లైన్ దగ్గర అయింది. అంటే పిఎస్ఆర్ పిచ్ స్కేల్ రీడింగ్ ఎంత మనకి 3. నెక్స్ట్ హెడ్ స్కేల్ రీడింగ్ చూసుకుంటే కనుక ఈ 0కి ఎక్కడ కోఇన్సిడెన్స్ అయిందో ఆ వాల్యూని చూసుకుంటే ఎంత 66 దగ్గర అయింది. సో ఆ వాల్యూని మనం 3 బ్యాడ్ కండక్టర్ యూజ్ చేసి దాని యొక్క థిక్నెస్ని 3 రీడింగ్స్ మనం తీస్తాము. సో తీస్తే మనకి ఎక్స్పెరిమెంట్ పరంగా చూస్తే కనుక టైలర్ ఫార్మ్ చూస్తే టు డిటర్మైన్ ది థిక్నెస్ ఆఫ్ బ్యాడ్ కండక్టర్. సో మనం పిచ్చెస్కి ఆ స్క్రూ గేజ్కి ఫస్ట్ మనం ఎర్రర్ ఉందా లేదా మనం చెక్ చేసుకోవాలి. సో మనకి ఎర్రర్ లేనప్పుడు జీరో కరెక్షన్ కూడా 0 అవుతుంది. ఒకవేళ మనకి ఎర్రర్ ఉంటే కనుక ఎంత అయితే +6 ఉంటే +6, మనకి ఎర్రర్ -6 ఉంటే కరెక్షన్ -6 అవుతుంది, లేదా -6 ఎర్రర్ ఉంటే కనుక +6 కరెక్షన్ అవుతుంది. సో మనకి ఎటువంటి ఎర్రర్ లేకపోతే కనుక యాస్టేజ్గా మనం వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి పిచ్ స్కేల్ రీడింగ్ 3 వచ్చిందండి. సో మనకి హెడ్ స్కేల్ రీడింగ్ ఇక్కడ చూసుకుంటే అంత వచ్చింది, మనకి 68 వచ్చింది. సో ఇక్కడ మనం 68 చేస్తాం అంటే అబ్జర్వ్డ్ కరెక్ట్ 2 రీడింగ్స్ వేస్తాం. మనకి 2 సార్లు చూసినప్పుడు కూడా సేమ్ వాల్యూ వస్తే కనుక ఎర్రర్ లేకపోతే కనుక సేమ్ వాల్యూ అనేది యాస్టీస్గా కరెక్షన్లో కూడా వేస్తాం. నెక్స్ట్ టోటల్ రీడింగ్ అంటే A+B అంటే B అంటే ఈ వాల్యూ మనకి A అంటే 3 + N × LC అంటే N అంటే 38 × 0.01 చేస్తే కనుక మనకి ఎంత వస్తుంది 3.38. అలాగా మనం 3 పాసిబుల్ వాల్యూస్ తీసుకుంటే కనుక టోటల్గా దాని నుంచి యావరేజ్ తీసుకుంటే కనుక ఒక వాల్యూ వస్తుంది, అది 3.36గా ఉంది. దాని నుంచి మనం సెంటీమీటర్లో మార్చుకుంటే కనుక బై 10 చేస్తే కనుక 0.336. సో అదేమవుతుంది మనకి థిక్నెస్ ఆఫ్ ది బ్యాడ్ కండక్టర్. ఈ డిస్క్ యొక్క థిక్నెస్ని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఇక్కడ కూడా ఈ లీస్ డిస్క్ యొక్క థిక్నెస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇందాకలాగా పిచ్ స్కేల్ రీడింగ్, హెడ్ స్కేల్ రీడింగ్. సో ఇక్కడ పిచ్ స్కేల్ రీడింగ్ తీసుకుంటే కనుక 5 6 7 8 9. సో మనకి 9 వస్తుంది, పిచ్ స్కేల్ రీడింగ్ 9. సో ఆ రీడింగ్ని మనం నోట్ చేస్తాం. అలాగే హెడ్ స్కేల్ రీడింగ్ ఎంత వస్తుంది మనకి 91 వస్తుంది. అంటే పిచ్ స్కేల్ రీడింగ్ ఏమో మనకి 9, అలాగే హెడ్ స్కేల్ రీడింగ్ ఏమో 91. సో ఇప్పుడు ఇలా మనం 3 పాసిబుల్ వాల్యూస్ స్క్రూ గేజ్ని ఉపయోగించి లీస్ డిస్క్కి మనం థిక్నెస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి పాసిబుల్ వాల్యూస్ ఇక్కడ మనం చేసినప్పుడు 9 వచ్చింది, అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు 91 వచ్చింది. సో మన కరెక్షన్ కూడా ఎటువంటి కరెక్షన్స్ లేకపోతే కనుక సేమ్ ఎంత వాల్యూ వస్తుందో ఆ వాల్యూ ఇక్కడ నోట్ చేస్తాం. సో దాని నుంచి మనం టోటల్ రీడింగ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం.
ఈ విధంగా మనం 3 వాల్యూస్ని యాడ్ చేసేసి అలా 3 పాసిబుల్ వాల్యూస్ తీసుకుని వాడికి యావరేజ్ తీసుకుంటాం. సో దాన్ని మళ్ళీ సెంటీమీటర్లోకి మారిస్తే మనకి డయామీటర్ ఎంత వస్తుందండి, థిక్నెస్ ఎంత వస్తుంది, 1.176 సెంటీమీటర్స్. అంటే మనం మిల్లీమీటర్లో ఉన్న వాటిని సెంటీమీటర్లకు మార్చాలంటే బై టైం చేస్తాం కాబట్టి ఆ వాల్యూ 1.176 సెంటీమీటర్స్. అంటే టు డిటర్మైన్ ది డయామీటర్ ఆఫ్ బ్రాస్ డిస్క్ యొక్క డయామీటర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ విధంగా బ్రాస్ డిస్క్ లేదా లీస్ డిస్క్ అని పిలుస్తుంది. దీన్ని ఇలా ఫిక్స్ చేసిన తర్వాత మనకి వాల్యూ ఎంత వచ్చిందో చూడాలి. ఎంఎస్ఆర్ రీడింగ్ ఎంత వస్తుందండి, 10.9 దగ్గర ఉంది. అంటే ఇక్కడ మనకి మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత 10.9. సో దాని నుంచి వెర్నియర్ కోఇన్సిడెన్స్ మనకు ఉన్న 10 లైన్స్లో ఏ లైన్ అయితే ఏకీభవించిందో ఆ లైన్ మనం తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 6th లైన్ అయిందనుకోండి, అది వెర్నియర్ కోఇన్సిడెన్స్ అవుతుంది. ఇలా మనం 3 పాసిబుల్ వాల్యూస్ తీసుకుని మళ్ళీ ఏం చేస్తాం, ఈ లీస్ డిస్క్ లేదా మనం వెర్నియర్ కాలిపర్స్ ఉపయోగించి దాని యొక్క డయామీటర్ లీస్ డిస్క్ యొక్క లేదా బ్రాస్ డిస్క్ యొక్క డయామీటర్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో వాటి నుంచి కూడా మనం 3 పాసిబుల్స్ తీసుకుని వాల్యూస్ తీసుకుని యావరేజ్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. దాన్ని మళ్ళీ సెంటీమీటర్లకు మారిస్తే బై 10 చేస్తే 1.117 సెంటీమీటర్ వస్తుంది. దాని నుంచి మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి డయామీటర్ వచ్చిందంటే రేడియస్ చేస్తే వచ్చిన డయామీటర్ని బై 2 చేయాలి. చేస్తే 5.585 సెంటీమీటర్స్ వస్తుంది. మన ఎటువంటి హీట్ అప్లై చేయకముందు థిక్నెస్ ఆఫ్ ది బ్రాస్ డిస్క్, అలాగే డయామీటర్ ఆఫ్ ది బ్రాస్ డిస్క్, అలాగే థిక్నెస్ ఆఫ్ ది బ్యాడ్ కండక్టర్ మూడింటిని ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే మన దగ్గర 2 థర్మామీటర్స్ యూజ్ చేస్తామని చెప్తాను. ఒక థర్మామీటర్నేమో మనం లీస్ డిస్క్లో కానీ బ్రాస్ డిస్క్లో కానీ మనం ఫిక్స్ చేసుకుంటాం. అలాగే ఇంకో థర్మామీటర్ని ఏం చేస్తాం, స్టీమ్ ఛాంబర్లో ఫిక్స్ చేస్తాం. అంటే ఇప్పుడు మనకి ఎటువంటి హీట్ ఫ్లో చేయలేనప్పుడు ఈ విధంగా మనం ఫిక్స్ చేసాం. ఇప్పుడు మనం ఇక్కడ స్టీమ్ బాయిలర్ యూజ్ చేస్తున్నాం కదండి, దీని ద్వారా మనం స్టీమ్ పంపించినప్పుడు అంటే హీట్ అనేది మనకి కింద బర్న్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ పైప్ ద్వారా మనకి ఏమవుతుంది, ఈ స్టీమ్ ఛాంబర్లోకి హీట్ అనేది వెళ్తుంది. మనం ఇలా డైరెక్ట్ కాంటాక్ట్ చేయించినప్పుడు ఏమైపోతుందండి, 2 థర్మామీటర్స్లో సేమ్ హీట్ అనేది మనకి ఫ్లో అయిపోతుంది. కానీ ఇప్పుడు ఈ రెండింటిలో మనం డైరెక్ట్ కాంటాక్ట్ చేయించుకోండి ఏం చేస్తున్నామండి, మధ్యలో ఒక బ్యాడ్ కండక్టర్ని ఫిక్స్ చేస్తున్నాం. అంటే దీనివల్ల ఏమవుతుంది, ఈ పైప్ లైన్ ద్వారా వచ్చిన స్ట్రీమ్ అనేది స్ట్రీమ్ ఛాంబర్లోకి వెళ్తుంది. అంటే ఈ థర్మామీటర్ యొక్క టెంపరేచర్ అనేది స్పీడ్గా రేజ్ అవుతుంది. కానీ మనం బ్యాడ్ కండక్టర్ పెట్టడం వల్ల లీస్ డిస్క్లో ఉన్న టెంపరేచర్ అనేది ఏమవుతుంది, స్లోగా వ్యారీ అవుతుంది. అంటే ది బ్యాడ్ కండక్టర్ నుంచి కూడా హీట్ అనేది వస్తుంది కానీ చాలా స్లోగా వస్తుంది. కాబట్టి ఈ థర్మామీటర్లో ఉన్న టెంపరేచర్ అనేది ఎలా వ్యారీ అవుతుంది, స్లోగా వ్యారీ అవుతుంది. అంటే దీంతో ఈ స్ట్రీమ్ ఛాంబర్లో ఉన్న థర్మామీటర్తో కంపేర్ చేస్తే మనకి లీస్ డిస్క్లో ఉన్న టెంపరేచర్ అనేది చాలా తక్కువగా వ్యారీ అవుతుంది. అలా వ్యారీ అవుతూ మనకి స్ట్రీమ్ ఛాంబర్లో ఉన్న థర్మామీటర్ యొక్క టెంపరేచర్ ఏమో స్పీడ్గా వ్యారీ అవుతుందని చెప్పి అలా 100కి రీచ్ అయిపోతుంది, అదొక టెంపరేచర్. అలాగే లీస్ డిస్క్లో ఉన్న థర్మామీటర్ అనేది పర్టికులర్ టెంపరేచర్ దగ్గరికి వచ్చినడికి ఆగిపోతుంది. అంటే స్లోగా వ్యారీ అవుతుంది కదండి, ఫర్ పర్టికులర్ టెంపరేచర్ 84 లేదా 74 సమ్ టెంపరేచర్ దగ్గరికి వచ్చినప్పటికి వ్యారీ అవ్వడం కాన్స్టెంట్గా ఉంటుంది, వ్యారీ అవ్వకుండా. అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ బ్యాడ్ కండక్టర్ని తీసేసి డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తాం. ఎంతండి, 5 degrees డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తాం. 5 degrees అంటే ఫర్ ఎగ్జాంపుల్ 84 దగ్గర ఆగిపోయింది అనుకోండి, అప్పుడు 5 degrees పెరిగిన తర్వాత వెంటనే ఏం చేయాలి, సో లీస్ డిస్క్ని మనం పైకి మూవ్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, హీట్ అనేది ఇప్పుడు మనం 5 degrees రేజ్ అయిన తర్వాత మనం డైరెక్ట్ కాంటాక్ట్ తీసేసాం. ఇప్పుడు రెండింటి మధ్య మనకేంటి గ్యాప్ అనేది కనిపిస్తుంది, స్టీమ్ ఛాంబర్కి లీస్ డిస్క్కి మధ్యలో. సో మనకి గ్యాప్ కనిపించినప్పుడు ఇందులో కూడా స్లైట్గా మనకి డైరెక్ట్ కాంటాక్ట్ చేయించినప్పుడు ఎంతో కొంత హీట్ అనేది ఇందులో ఫ్లో అవడం వల్ల ఏమైపోతుంది, ఇంకా టెంపరేచర్ రేజ్ అవుతుంది. కానీ కొంత టైం అయినప్పటికి ఏమవుతుంది, కూల్ అవుతుంది. కాబట్టి కూల్ అయినప్పుడు ఏమవుతుంది, టెంపరేచర్ స్లోగా వ్యారీ అవుతూ వస్తుంది.
మనకి ఎక్కడైతే శాచురేషన్ కరెంట్ అంటే మనం డైరెక్ట్ బ్యాడ్ కండక్టర్ ఉన్నప్పుడు ఎక్కడైతే ఆగిపోయిందో ఆ టెంపరేచర్ మనం ఒకసారి స్టడీ టెంపరేచర్ అని పిలుస్తాం. సో ఆ టెంపరేచర్ మనం నోట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 5 degrees 84కి 5 degrees అంటే ఎంతండి 89. అంటే ఇప్పుడు మనం స్టాప్ క్లాక్ యూజ్ చేసి అంటే 89కి వెళ్ళిన తర్వాత అక్కడ 0 నుంచి 89 అని నోట్ చేస్తాం. అంటే 0 టెంపరేచర్కి మనకి 0 టైంకి అంటే ఎటువంటి టైం తీసుకోలేనప్పుడు అక్కడ మనం ఎంత వస్తుందని మనకి 89 వస్తుంది. సో నెక్స్ట్ ప్రతి హాఫ్ మినిట్కి మనం ఏం చేయాలి, రీడింగ్ నోట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం 0 దగ్గర తీసుకున్నప్పుడు ఎక్కడైతే మనం 5 degrees రేజ్ అయిందో ఆ టెంపరేచర్ మనం నోట్ చేసుకున్న తర్వాత ప్రతి హాఫ్ మినిట్కి మనం రీడింగ్ నోట్ చేసుకుంటే కనుక టెంపరేచర్ అనేది ఏమవుతుంది, తగ్గుతూ వస్తుంది. సో ప్రతి హాఫ్ మినిట్కి మనం స్టాప్ క్లాక్ యూజ్ చేసి మనం నోట్ చేయడం వల్ల ఏమవుతుంది, టెంపరేచర్ తగ్గుతూ వస్తుందండి. టెంపరేచర్లో 1 degree డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుంది. ఆ టెంపరేచర్ డిఫరెన్స్ అనేది మనం ప్రతి హాఫ్ మినిట్కి రీడింగ్ నోట్ చేసుకుంటే కనుక ఎలా వస్తుంది, ఈ విధంగా 0 అంటే మనం తీసుకునేది ఎక్కడైతే ఆగిందో 5 degreesకి ఎంత రేస్ అయిందో ఆ వాల్యూని మనం నోట్ చేస్తున్నాం. అలా ప్రతి హాఫ్ మినిట్కి మనం నోట్ చేసుకుంటే కనుక ఈ విధంగా 1 degree మనకి తగ్గుతూ వస్తుంది. అలా ఎక్కడికి వచ్చేటప్పటికంటే ఇప్పుడు మనకి 89 దగ్గర ఆగిందనుకోండి, 79 వచ్చేంత వరకు అలా 10 రీడింగ్స్ అనేవి ప్రతి హాఫ్ మినిట్కి మనం రీడింగ్ నోట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మనం నోట్ చేసిన తర్వాత ఏం చేయాలంటే కనుక టెంపరేచర్కి టైంకి రెండింటికి మనం గ్రాఫ్ ఫ్లోట్ చేస్తే కనుక ఏ విధంగా వస్తుందంటే కనుక సో ఇక్కడ మనం ఫ్లోట్ చేసినట్టు మనకి టైం ఏమో ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటాం, టెంపరేచర్ ఏమో వై యాక్సిస్ మీద తీసుకుంటాం. సో టైం ఏంటి, ప్రతి హాఫ్ మినిట్ కాబట్టి ఆ విధంగానే మనం ఎలా అయితే తీసుకున్నాం ప్రతి హాఫ్ మినిట్, ఇది హాఫ్ మినిట్, 1 minute, 1.5, 2, 2.5, 3, 3.5, 4, 4.5, 5, 5.5 అలా రీడింగ్స్ నోట్ చేసుకున్న తర్వాత మనకి టెంపరేచర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో దానికి నియర్గా ఉన్న వాల్యూస్ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేస్తాం. 1 degree డిఫరెన్స్ ఉండేలా మనం నోట్ చేసుకుంటాం. నోట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రతి 0కి ఎంత వచ్చిందో అదే హాఫ్ మినిట్కి ఎంత వచ్చిందో మనం గ్రాఫ్ ఫ్లోట్ చేస్తే ఒక స్ట్రైట్ లైన్ అనేది మనకి అప్ టైన్ అవుతుంది. ఆ స్ట్రైట్ లైన్ అప్ టైన్ అయిన తర్వాత ఏ 2 points దగ్గర మనం ఏం చేయాలి, స్లోప్ కట్టాలి. స్లోప్ కట్టడం వల్ల మనకి ఏమొస్తుంది అంటే ఇక్కడ మనకి టెంపరేచర్ ఏమో ఇన్ డిగ్రీస్లో మనం తీసుకుంటున్నాం, అలాగే టైం ఇన్ మినిట్స్లో తీసుకుంటున్నాం కాబట్టి వాటి నుంచి మనకి స్లోప్ కట్టడం వల్ల ఏ వాల్యూ వస్తుంది, ఆల్ఫా వాల్యూ అంటే dθ/dt వాల్యూ అనేది వస్తుంది. అంటే dθ అంటే t2 - θ2 - θ1, అలాగే dt అంటే t2 - t1. సో ఇక్కడ మనం ఈ 2 points తీసుకున్నాం కాబట్టి అక్కడ θ2 అంటే 88 - 87 అలాగే dt అంటే 2.5 - 2 అంటే ఈ 2కి 2.5కి హాఫ్ మినిట్ డిఫరెన్స్ కాబట్టి dθ/dt ఈక్వల్ ఆల్ఫా వాల్యూ అవుతుంది కాబట్టి 1/0.5 అంటే హాఫ్ మినిట్, అంటే హాఫ్ మినిట్ అంటే 30 కదండి, 1/30 చేస్తే మనకి ఆల్ఫా వాల్యూ స్లోప్ ఎంత వస్తుంది, 0.03 వస్తుంది. అంటే ఈ ఆల్ఫా వాల్యూ మనకి దేనికి ఫార్ములా పరంగా కావాలి, మనకి ఆల్ఫా వాల్యూ అనేది దేనికంటే ఫార్ములాలో మనం యూజ్ చేస్తాం. మనం ఫార్ములా దగ్గరికి వచ్చినట్టు చూస్తే ఫార్ములా ఏంటండి, ఏం ఫైండ్ అవుట్ చేస్తామన్నా కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ఏ బ్యాడ్ కండక్టర్ అంటే K = mst alpha into r plus 2d by 2πr² into r plus d into θ1 minus θ2 calorie per second per centimeter square plus per unit temperature gradient. సో అక్కడ మనకి K అంటే కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ఏ బ్యాడ్ కండక్టర్, M అంటే మాస్ ఆఫ్ ది బ్రాస్ డిస్క్ గ్రామ్స్, T అంటే థిక్నెస్ ఆఫ్ ది బ్యాడ్ కండక్టర్ సెంటీమీటర్స్, T అంటే థిక్నెస్ ఆఫ్ ది బ్రాస్ డిస్క్ సెంటీమీటర్స్, R అంటే రేడియస్ ఆఫ్ ది బ్రాస్ డిస్క్, S అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ మెటీరియల్ ఆఫ్ ది బ్రాస్ డిస్క్, దాని యొక్క కాన్స్టెంట్ వాల్యూ ఎంత అంటే 0.09 calorie/gram/cc. నెక్స్ట్ θ1 అంటే స్టడీ టెంపరేచర్ ఆఫ్ ది స్టీమ్ ఛాంబర్ 0 degrees, θ2 అంటే స్టడీ టెంపరేచర్ ఆఫ్ ది బ్రాస్ డిస్క్ θ in degrees. అంటే స్టడీ టెంపరేచర్ అంటే ఎక్కడైతే మనకి ఆగిపోయిందో ఆ వాల్యూని మనం θ1 కింద తీసుకుంటాం. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక బ్లీస్ డిస్క్ యొక్క మాస్ ఎంత అంటే 800 కాన్స్టెంట్ అది. నెక్స్ట్ ఎస్ అంటే ఇందా చెప్పుకున్నాం కదండి, ఫార్ములా చెప్పుకున్నాను 0.09. నెక్స్ట్ మనకి థిక్నెస్ మనం ఫైండ్ అవుట్ చేసాం కదండి 0.336. నెక్స్ట్ ఆల్ఫా అంటే గ్రాఫ్ నుంచి వచ్చింది 0.03. నెక్స్ట్ ఆల్ అంటే మనకి ఇందాక మనం డయామీటర్ ఫైండ్ అవుట్ చేసిన రేడియస్ వచ్చింది. నెక్స్ట్ 2d డయామీటర్.
నెక్స్ట్ 2 × 3.14 పై అంటే ఆర్ స్క్వేర్ అంటే ఇందాక మనం రేడియస్ ఫైండ్ అవుట్ చేసాం కదండి. ఈ విధంగా అన్ని వాల్యూస్ని పాసిబుల్ వాల్యూస్ అన్నిటిని మనం సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. ఫైనల్గా ఎంత వస్తుంది మనకి 3.345 × 10⁻⁴. సో వాటిని మనం రాసుకుంటే కనుక K = 0.00034 calorie/second/centimeter/unit temperature gradient. సో ఫైనల్గా మనకి కోషంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ఎ బ్యాడ్ కండక్టర్ వాల్యూ K = 0.00034 calorie/second/centimeter² per unit temperature gradient.